వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ 21 ఏళ్ల తర్వాత మళ్లీ జతకట్టారు. కొత్త సినిమా కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ కాంబినేషన్ ఏ మాయ చేస్తుంది? ప్రాజెక్ట్ విశేషాలేంటి చూద్దాం. టాలీవుడ్ లెజెండ్ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ 21 సంవత్సరాల తర్వాత కొత్త చిత్రం కోసం జతకట్టారు. ఈ రీయూనియన్ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించాయి. ఈ కొత్త ప్రాజెక్టు కూడా కుటుంబ కథా చిత్రంగా త్రివిక్రమ్ మార్క్ హాస్యంతో ఆకట్టుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కథ, నటీనటులు, ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. నటి మృణాల్ ఠాకూర్ గతంలో బిపాషా బసు గురించి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పింది. ఈ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆమె ఏం చెప్పింది? ఈ ఘటన వెనుక కథేంటి చూద్దాం. బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ గతంలో సీనియర్ నటి బిపాషా బసు గురించి చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పింది. ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలు బిపాషా అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. మృణాల్ తన తప్పును గుర్తించి తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరింది. ఈ ఘటన సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యాఖ్యలపై సున్నితత్వం గురించి చర్చను రేకెత్తించింది. మృణాల్ తన కెరియర్లో ఈ గుణపాఠం నేర్చుకున్నట్లు చెప్పింది. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన కూలీ సినిమా టికెట్లు బుక్ మై షోలో రికార్డు సృష్టించాయి. లక్షల టికెట్లు అమ్ముడైపోయాయి. ఇప్పటి వరకు ఎన్ని టికెట్లు తెగాయో చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమా బుక్ మై షోలో 40 లక్షల టికెట్ల పైగా సేల్ చేసి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం రజనీకాంత్ యాక్షన్ అవతార్తో పాటు లోకేష్ యొక్క డైనమిక్ దర్శకత్వంతో అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ సినిమా ట్రైలర్, టీజర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాక్సాఫీసు వద్ద కూలీ కొత్త రికార్డులను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం రజనీకాంత్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.